వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం తెలుగుని పెంచుకుందాం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ మధ్య కాలంలో మీరు వార్తల్లో చాలా మటుకు చూసే ఉంటారు ఈ వార్తని. సో ఈశాన్య రాష్ట్రాలు అనేటువంటి నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరంలో కూకీ మరియు నాగా తెగలు విస్తరించి ఉన్నాయి. ఈ కూకీ మరియు నాగా తెగల మధ్య ఘర్షణ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి, వీరి యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, గొడవకు ప్రధానమైన కారణాలు ఏంటి, వీటి గురించి మనం డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఓకే, భారతదేశంలో ఈశాన్య భాగంలో మొత్తం 7 రాష్ట్రాలు ఉంటాయి. ఈ 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అని పిలుస్తారు. ఈ 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అని పిలుస్తారు. ఇందులోపల మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ కూకీ మరియు నాగా తెగలకు సంబంధించిన గొడవలకి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అవి నాగాలాండ్ అండ్ మణిపూర్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరం. ఈ నాగాలాండ్ లో నాగా అనే తెగ ఉంటుంది. నాగా అనే గిరిజన తెగలు ఇవన్నీ కూడా. నాగాలాండ్ లో నాగా అనే తెగ ఉంటుంది అండ్ మిజోరంలో వచ్చేసి మిజో అనే తెగ ఉంటుంది. మిజోరంలో మిజో అనే తెగ ఉంటుంది. ఈ మణిపూర్ లో వచ్చేసి మిక్స్డ్ అనమాట. ఇక్కడ కూకీ ఉంటుంది తెగ, కూకీ ప్లస్ మైతి అండ్ నాగా మిక్స్. ఇక్కడ 3 తెగలు ఉంటాయి నాగా. ఇక్కడ మణిపూర్ లో 3 తెగలు ఉంటాయి. నాగాలాండ్ లో వచ్చేసి ఓన్లీ నాగా, మిజోరంలో వచ్చేసి మిజో తెగ. సో ఈ కూకీ మరియు నాగా ఎవరు వీళ్ళు వాస్తవానికి అయితే? ఈ కూకీ ట్రైబ్ అనే వాళ్ళు వచ్చేసి మణిపూర్, మిజోరం, మయన్మార్. ఇక్కడ మయన్మార్ ఉంటది, ఇక్కడ మయన్మార్. మణిపూర్, మిజోరం, మయన్మార్ ఇదంతా కూకీ తెగలకు సంబంధించినటువంటి ప్రాంతం. ఎక్కడ నుంచి? మణిపూర్, మయన్మార్ అండ్ మిజోరం. సో ఈ 3 ప్రాంతాల్లో ఈ మిజో తెగలు, కూకీ తెగ వాళ్ళు అనేది విస్తరించి ఉన్నారు. కూకీ తెగలు జనరల్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవుతుంటారు అనమాట. వీళ్ళు వలస వెళ్లే నేచర్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కూకీ తెగలకి. ఓకే, వీళ్ళు వలసలు ఎక్కువ. ఈ 3 కూడా గిరిజన తెగలే, కానీ ఈ కూకీ అనే తెగలు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. సో మరి ఎందుకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఈ నాగాలాండ్ వాళ్ళు ఇందులో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని కలుపుకొని గ్రేట్ నాగాలిం అనేటటువంటి సపరేట్ ప్లేస్ కావాలని వీళ్ళు పోటీ పడుతున్నారు. గ్రేట్ నాగాలిం అనే ఒక ప్రత్యేక దేశం అనుకోండి, ప్రత్యేక రాష్ట్రం అనుకోండి, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, మాకు మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు అని చాలా రోజుల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? దీని వెనుక చారిత్రక నేపథ్యం కనుక తీసుకున్నట్లయితే, బ్రిటిష్ కాలం లోపల అప్పటి ప్రాంతాలను సరిగ్గా విభజించలేదు. గిరిజన ప్రాంతాలన్నీ కలిసిపోయి ఉండేవి. వాళ్ళకు సరైన సరిహద్దులు అనేవి అప్పుడు ఇవ్వలేదన్నమాట. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగాలు ప్రత్యేక దేశం కావాలని కోరుకున్నారు వాళ్ళు. యాక్చువల్లీ కూకీలు ఏం చేసి, మాకు సపరేట్ దేశం అవసరం లేదు కానీ మా భూమికి మాత్రం రక్షణ కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఈ 1960 లోపల ఈ ఉద్యమం అనేది, నాగాల యొక్క ఉద్యమం అనేది తీవ్ర స్థాయి లోపల జరిగింది భారతదేశంలో. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం శాంతి చర్చల ద్వారా వాటిని సద్దుమణిగేటట్టు చేసింది, కానీ కంప్లీట్ సొల్యూషన్ అనేది వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. సో మనం ఇప్పుడు అసలు ఘర్షణకు కారణం ఏంటనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ కారణం ఘర్షణకు వచ్చేసి భూ వివాదం. మొదటి కారణం వచ్చేసి భూ వివాదం. ఇందాకనే మనం చెప్పినాం, నాగాలాండ్ ప్రజలు ఏం చేస్తున్నారు, నాగా తెగలు ఏం చేస్తారంటే, ఈ మణిపూర్ లో ఉన్నటువంటి కొంత భాగాన్ని వాళ్ళ దాంట్లో కలుపుకొని గ్రేట్ నాగాలిం అనేటటువంటి ఒక ప్రత్యేక స్వయం ప్రతిపత్తి రాష్ట్రం కానీ స్వయం ప్రతిపత్తి దేశంగా కానీ మారాలని వాళ్ళ బలంగా విశ్వసిస్తున్నారు అనమాట వాళ్ళు. ఓకే, సెకండ్ వచ్చేసి స్వయం ప్రతిపత్తి. భూ వివాదం. ఇంకోటి వచ్చేసి స్వయం ప్రతిపత్తి. అంటే మా తెగనే గొప్ప, అంటే మా తెగనే గొప్ప. నాగా వాళ్ళు అదే అంటారు అండ్ వీళ్ళు కూడా అదే అంటారు, స్వయం ప్రతిపత్తి. మూడోది వచ్చేసి గుర్తింపు. ఈ గుర్తింపు కోసమే కదా ఏ పోరాటం జరిగినా భారతదేశంలో కానీ ఏ ప్రాంతంలో జరిగినా గుర్తింపు కోసమే ఈ పోరాటాలు అనేవి జరుగుతున్నాయి. ఫోర్త్ వన్ వచ్చేసి అక్రమ వలసలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్రమ వలసలు? మనం ఒకసారి దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అక్రమ వలసలు ఎక్కడి నుంచి? వీళ్ళు ఏమంటారంటే, నాగాలాండ్ ప్రజలు కానీ ఈ మయన్మార్ నుంచి అనేక మంది కూకీ ప్రజలు ఈ నాగాలాండ్ కానీ మణిపూర్ కానీ మిజోరం ప్రాంతాల్లో వస్తున్నారని ఒక రూమర్ అయితే ఉంది మరి. సో ఈ మధ్య కాలంలో చాలా ఘర్షణలు జరిగినాయి ఈ మణిపూర్. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఏదో ఒక సంఘటన జరుగుతుంది 3 రాష్ట్రాలకు సంబంధించి. భూ వివాదాలు పెరగడం, ఆయుధాలు సప్లై చేసుకోవడం, ఆయుధాల వినియోగం పెరగడం, రాజకీయ ప్రభావం కూడా ఎక్కువ ఉందన్నమాట. సో దీని వల్ల మరి ఏమవుతుంది అంటే, ప్రజలు చనిపోతున్నారు, ఇండ్లు కాలిపోతున్నాయి, ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. ఎందుకు జరుగుతున్నదో కూడా కొంతమందికి తెలియదు వాస్తవానికి. మరి ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అంటే, కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలను మోహరించింది ఈ ప్రాంతం లోపల. సైనిక బలగాలను మోహరించి శాంతి చర్చలను కూడా జరపడానికి అవకాశం ఉంది, జరుపుతుంది కూడా. అసలు మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా మరి అంటే, శాశ్వత పరిష్కారం ఉంది. ఇది
ఆయుధాలతోని ఆవేశాలతోని మనం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలంటే చాలా కష్టం. చర్చల ద్వారా మాత్రమే వీళ్ళకి సాధ్యమవుతుంది ఇది శాంతి అనేది. ట్రైబ్స్ మధ్య నమ్మకం పెరగాలి. వీళ్ళు కూడా మనలాంటి మనుషులే. భూ వివాదానికి సంబంధించి స్పష్టమైన సరిహద్దులు అనేవి ఉండాలి. ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటే ఈ తెగల మధ్య ఘర్షణ వాతావరణం అనేది సద్దుమణగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసిండ్రా? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నాగాలాండ్ లో నాగా తెగలు ఉంటారు, ఇక్కడ మణిపూర్ లో కూకి మరియు మైతి తెగలు ఉంటారు. మరి మీరు ఎప్పుడన్నా న్యూస్ లో చూస్తే మిజోరం ఎక్కువ వస్తుంది మనకి న్యూస్ లో. ఈ నాగా గానీ మణిపూర్ గానీ ఎక్కువ, నాగాలాండ్ గానీ మణిపూర్ గానీ రాదు. వార్తలు ఎప్పుడు మిజోరమే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఈ మిజోరం లోపల మిజో అనే తెగ ఉంటారు కదా, ఈ మిజో అనే తెగకి కూకి అనే తెగకి కొంచెం రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. ఈ నాగా అనే తెగలు ఎప్పుడైతే వీళ్ళ మీద దాడి చేయడానికి వస్తారో అప్పుడు ఇదేమైతుంది, సరే ఇక్కడ ఉన్నటువంటి కూకి ప్రజలు అనేది మిజోరంకి వలస వెళ్తారు అనమాట. మిజోరంకి వలస వెళ్ళినప్పుడు ఈ బార్డర్ వద్ద టెన్షన్ అనేది పెరగడానికి అవకాశం, ఈ బార్డర్ వద్ద టెన్షన్ పెరగడానికి అవకాశం ఉంటది. అందుకోసమే ఎప్పుడు మిజోరం అనేది వార్తలలో వస్తుంది. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటది. నాగాలాండ్ రావాలి కదా, మరి వాళ్ళు దాడి చేసినప్పుడు మిజోరం ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఇది అనమాట. వాస్తవానికి గొడవ స్టార్ట్ చేసేది ఎవరంటే నాగా వాళ్ళు. ఎవరి మీద స్టార్ట్ చేస్తారు? మణిపూర్ వాళ్ళు, అంటే కూకి తెగ మీద. మరి ఈ కూకి తెగ వాళ్ళు ఎక్కడ వస్తారు? మిజోరం దగ్గరకు వస్తారు. కాబట్టి మిజోరం అనేది మనకు న్యూస్ లో ఉంటది. ఘర్షణ వచ్చేసి నాగాలాండ్, ప్రభావం వచ్చేసి మిజోరం. సంబంధం ఉన్నటువంటి సంబంధం ఎవరికి ఉంది అంటే మణిపూర్ వాళ్ళకు ఉంది. బట్ న్యూస్ లో వచ్చేది మాత్రం మిజోరం అనమాట. నాకు సంబంధించి నేనైతే ఈ వీడియోని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.